అందరికీ హాయ్ అండి. ఈరోజు పెసరట్టు చేస్తున్నాను. రాత్రి నానేసుకోవాలండి. కొన్ని ఒకసారి కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోండి. ఆ నీళ్ళు పోసి రాత్రి నానేసానండి. మంచిగా నానేది. ఇప్పుడు రుబ్బుతానండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత కావలసినంత వాటర్ వేసుకొని మిక్సీ చేయండి. నండి చూపి జీరా వేస్తున్నానండి. కొద్దిగా వేసి ఒక చుట్టూ తిప్పుకోండి. ఈ మిక్సీలో నుంచి ఇప్పుడు గిన్నెలోకి వేసుకోండి. రుబ్బడం అయిపోయింది. ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నానండి. పూర్తి అయిపోయింది. సన్నగా కోసుకోండి. కడాయి ఆన్ చేశానండి. నూనె కొద్దిగా వేసుకోవాలి. పెసరట్టుకు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఉల్లిపాయలు వేసుకోండి కావాల్సినవి. ఉల్లిపాయలు వేసానండి. వేడుకున్నాయి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇంకా కొద్దిగా వేగనివ్వండి బాగా. వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు నేను పెసరట్టు వేయబోతున్నాను. ఇదిగో ఇలా వేయించుకోండి. ఇంత రంగు వచ్చే వరకు. ఇప్పుడు బంద్ చేస్తున్నానండి. వేగిపోయినాయి ఉల్లిపాయలు వేస్తున్నానండి. అయిపోయిందండి. ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు వేస్తున్నానండి. వేసి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసి ఇలా తీసేసుకోవాలండి. అల్లం చట్నీ వేస్తున్నానండి. పెసరట్టుకు చాలా బాగుంటుంది ఉల్లిపాయ అల్లం చట్నీ. థ్యాంక్స్ అండి అందరూ చూసినందుకు.